இந்த பைக்க இதான் சென்டர் தெங்காயத்தோட காட்டுல சென்டர் பகுதியில ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి. అడ్డంగా పెట్టద్దంటే స్ట్రైట్ గా ఇట్లా పైకి కొండని చూసిన మరి ఇట్లా 2 ప్రెస్. ఎందుకు అట్లా అంటే ఈ 2 పుల్లి లోపల ఉండే నడుము భాగం వచ్చి మన ముక్కు ఈ సైడ్ ఇట్లా పైకి రావాలి. ఇట్లా చూసేప్పుడు ట్రయాంగిల్ అదే ఆ కొండ సైడ్ ఉంది ఒక 2 ఈక్వల్ బాల్ మరి చేసి పెట్టాలి. టైట్ చేయాలి. మన కొలకట్ట పిడిచపెడతాం కదా ఆ మరి ఇట్లా నీట్గా పిడిచపెట్టండి. ఇది ఎందుకంటే మన పూర్వం పెట్టపోయాము. ఈ లాస్ట్ లో జాయిన్ చేసిడొండ పైకను ఇట్లా జాయిన్ చేసిడొండ ఇది డిఫరెన్స్ తెలిసి కన్నం తల్లి తెలిసేదని ఇప్పుడు ఇట్లా లైట్ గా ఇట్లా చేసి వింటే కూర్చోండి. కన్నం తెలిసి ఇట్లా తెల్లదా ఇట్టావు అదే మరి ముక్కు కాడ అట్లే పోయి జాయింట్ వేసిన దాని వెనక ఆ ముక్కు కన్నం ఇదంతా వచ్చి ఇట్లా చేస్తుంటే వెనకాల జాయింట్ చేయాల ఇక్కడను జాయింట్ చేయాల అంతా ఒట్టు పిసి ఒకే మరి పెట్టండి. మీరు నెక్స్ట్ టైం చేయబోదు ఇంట్లో నస్స పసుపు 4-5 తడవనే కొంచెం నిలబెట్టి ఎత్తి జల్లించి చేస్తే ఎట్లంటే నస్స వలు నస్స వచ్చు. సో లిప్స్ మటు నస్స చేసేసి సూపర్ గా వచ్చును. 2 పక్కం ఇట్లా నీట్ ఇది మరి ఎత్తుకొండ మన ముక్కు అగలందా ఉండాలి. లైట్ కొంచెం బెద్దది ఉండొచ్చు, కొల్ల బెద్దది ఉండకూడదు. ఈ తావు పెట్టింటే మూతి ఇంత బెద్దది మన పెట్టి తెలియదు. సో బ్యాక్ సైడ్ పెట్టాలి. కొంచెం వెనకాలతో పెట్టి ఈ చంప తెలుసు. ఇప్పుడు మన మూతిలో ఇట్లా చంప తెలిసి కదా నేను చూసి కొల్ల పేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిన మరి గౌరవం చేసింటే వాళ్ళందరూ చూసింటే ఇక్కడ ముందరికాల పెట్టి అప్పుడు ఎంత నస్సా ఫేస్ చేస్తారో ఆ ఫేస్ తెలియదు. సో కొంచెం బ్యాక్ సైడ్ తోసి కరెక్ట్ ఈ పురువానికి లిప్స్ నడువుల ఆ మెజర్మెంట్ దా హైట్ గా ఉండవల ఇట్లా పెట్టాలి. ఈ తావు పెట్టాలి. చెవుని చూసుకోండి. ఈ ఉంటిని నీట్గా ఉండగా పెట్టుని ఇట్లా ఐబ్రోకు లిప్స్ నడువుల ఈ పెరివెరల్ ఈ 4 ఫింగర్స్ బ్యాక్ లో ఉండాలి సపోర్ట్. ఇది వచ్చి ఇట్లా జాయిన్ చేయాలి. జాయిన్ చేసేప్పుడు ఆన్ ది స్పాట్ మీరు బ్యాక్ సైడ్ ఇట్లా జాయిన్ చేసి ఎట్లా అంటే పురువాని పైకి రాకూడదు. ఆ పురువం కూడా చిన్న ఇట్లా బెండ్ చెత్తి కదా ఆతా ఉండి ఇట్లా ఎత్తుండ్రంట. ఆ పెట్టేప్పుడే సైడ్ ల చంప వెంట పిసిరి లేకుండా నస్స జాయిన్ చేసేసి బ్యాక్ సైడ్ వచ్చి మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేసి ఎక్స్ట్రా పసుపు వెలాట తెలియకూడదు. ఇప్పుడు ఇది పైకి చూసిన మరి ఉంది ఇదేనా ఇట్లా యాక్చువల్గా ఈ సైజ్ స్టిక్కర్ పెట్టారా కరెక్ట్. పెయింట్ మా అది ఇది వచ్చి రెడ్ ఎప్పుడుమే తీయద్దండి. ఈ మెరూన్ తీయండి. ఆ రెడ్ వచ్చి కొట్టును అందు నుంచి ఈ కలర్ తీయండి. చూడమా ఈత ఉండి స్టార్ట్ చేయాలా కొంచెం ఇట్లా నేను పెట్టుకుంటాను. పెట్టండి రండి పక్కన. ఇది కరెక్ట్ ఇట్లా కింద ఇట్లా వస్తుంది కదా వచ్చి నవ్విన ముక్కి మరి ఉన్న అదే మరి ఈత ఒకే ఒక పుల్లి అట్లే స్మైలీ ఫేస్ వచ్చేస్తున్నాం వెనగా ఇక్కడ చుక్క కన్ను పెట్టేసానే. ఇది ఇంపార్టెంట్ రా. చిన్న పులిదా పెట్టాల కన్ను ఫస్ట్ మనని చూసే మరి ఈత కింద పక్కం ఇచ్చేసి ఈ కన్నులోగా నూళ్ళ పడకూడదు. అంతదా ఇది రియల్ గా ఉండు చూసేదానికి. అంతదా థ్రెడ్ల కానే కూడదు. ఇప్పుడు చుక్క
ರೌಂಡ್ ಚುಕ್ಕ ಪೆಟ್ಟುಣಿಸಿ